హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. ప్రజెంట్ ఏపీలో రోజుకొక కొత్త పేరు వినిపిస్తోంది. నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త క్యారెక్టర్లు బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు కొద్దిసేపు ఏపీ ఎలక్షన్లు పక్కకు పెడితే జబర్దస్త్ షోలో హైపర్ ఆది అని జస్ట్ ఒక ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు మంచి కామెడీతోని ఎంటర్టైన్ చేసిన పర్సన్ ఎవరు అంటే హైపర్ ఆది అని చెప్పొచ్చు. ఆదిగా ఉన్న ఆయన టైటిల్ ఆయన హైపర్ ఆదిగా మార్చుకోవడము, జబర్దస్త్లో ఆయన ఎక్స్ట్రా జబర్దస్త్లో ఆయన ఫన్ ప్యాక్ట్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ప్రతి దగ్గర ఆయన డైలాగ్స్ కానివ్వండి, డీలో ఆయన చేసిన కామెడీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అటు కామెడీ పరంగా చాలా హైలైట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఆయన వేసే పంచులకి అటు జడ్జిలకు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే డౌట్ తెప్పించేవాడు. అయితే ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఏపీ ఎన్నికలలో అటు వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్గా జనసేన పార్టీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన అయితే ప్రచారం చేయడం జరిగింది పిఠాపురం వైపు అని అలాగే మిగతా ఏరియాస్ అన్నిట్లలో కూడా ఆయన మంచి క్రేజ్ సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు ఆయన జనసేన పార్టీలో సపోర్ట్ చేస్తున్నప్పుడు నగరి రోజాని ఏ విధంగా ఆడుకున్నారు, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి పంచులు వేశారు అనేది మనందరం కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అనే వార్త ఒకటి బాగా చక్కర్లు కొడుతోంది. అది కూడా జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారట. అది ఇప్పుడో అప్పుడో కాదు, ఇంకో 2 నెలల్లో దీనికి సంబంధించి మనకైతే ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అయితే ఎమ్మెల్సీకి సంబంధించి ఒక కమీడియన్కి పూర్తి బాధ్యత అప్పచెప్పారు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి బయట చెక్కలు కొడుతున్న ఒక వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. ఎందుకంటే ఇటు సినీ రంగం నుంచి అటు పొలిటికల్ రంగానికి చాలామంది వెళ్తూ ఉంటారు. అయితే ఇటు హైపర్ ఆదికి అసలు ఇష్టం ఉందా లేదా అనేది మనం చూసుకుంటే మొన్న ఆయన చేసిన ప్రచారం పరంగా చూస్తుండే అయితే ఆయనకి ఇష్టం ఉన్నట్టయితే కనిపిస్తోంది. కానీ ఆయన జనసేన కండువా కప్పుకుంటే ఆయనకు వచ్చేది ఎమ్మెల్సీయా కాదా, అసలు ఆయన నిజంగానే అటు జనసేన పార్టీకి సంబంధించి ఆయన కండువా కప్పుకుంటాడా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం ఇంకో 2 నెలలు వెయిట్ చేయాల్సిందే. సో మీరు దీనిపైన ఏమనుకుంటున్నారు? హైపర్ ఆది పాలిటిక్స్లోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.